డాక్టర్ గారు 2-3 నెలలు బహిష్టులు రాకపోతే ఆ 2-3 నెలల మొత్తం రక్తం ఈసారి బహిష్టు స్రావంలో వచ్చేస్తుందా? 2-3 నెలల బహిష్టు రాకపోతే ఆ 2-3 నెలల మొత్తం రక్తం ఈసారి బహిష్టు స్రావంలో వచ్చేస్తుందా? కొంతమంది స్త్రీలలో హార్మోన్ లోపం వల్ల నెల బహిష్టు రాదు. ఈస్ట్రోజన్ హార్మోన్లు అస్తవ్యస్త ఏర్పడడం వల్ల, హార్మోన్స్ తక్కువగా ఉండడం వల్ల నెల వచ్చే బహిష్టులు రాకుండా ఆగిపోతాయి. 3 నెలలకు 4 నెలలకు వస్తుంది. అలాగే పీసీఓడి ఉన్నా కూడా సరిగ్గా రాకుండా అవుతుంది. ముఖ్యంగా కావాలంటే హార్మోన్స్లోని డిఫెక్టు, హార్మోన్స్ ప్రొడక్షన్లో డిఫెక్టు. దానివల్ల నెలసరి రాదు. మామూలు సైకిల్ ఏంటి? మెన్సెస్ అయిపోగానే మొదటి 15 రోజులు ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా ఎక్కువ క్వాంటిటీలో రిలీజ్ అవుతుంది మొదటి 15 రోజులు. దానివల్ల ఈ గర్భాశయంలో ఎండోమెట్రియం పొర ఉంటుంది. అది బాగా ఎదిగి ఒక అండం వస్తే దాన్ని అక్కడ చక్కగా మనం పెరగడానికి అవకాశం ఉంది. పొలం దున్ని ఎలా అయితే మనం ఒక విత్తనం జల్లాలంటే పొలం దున్ని అంతా తయారు చేస్తాం, ఆరంగానే ఆ ఎండోమెట్రియం పొర తయారవుతుంది. ఇక 15 రోజుల తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్తో పాటు, అంతకుముందు కొంత హార్మోన్తో పాటు ప్రొజెస్టెరాన్ అనే హార్మోను మొదలవుతుంది. మొదటి 15 రోజులు ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క రాజ్యం. తర్వాత ఈస్ట్రోజన్తో పాటు ప్రొజెస్టెరాన్ వస్తుంది. ఈ ప్రొజెస్టెరాన్ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఈస్ట్రోజన్ కంటే కూడా ఎక్కువ క్వాంటిటీలో ప్రొజెస్టెరాన్. ఇది కలిసి 26 రోజుల దాకా చక్కగా నిండుగా ఉంటాయి. ఇంకా 2 రోజులు ఇక మెన్సెస్ వస్తుంది. ఇక 2-3 రోజుల ముందుగా ఎప్పుడు ఈ 2 హార్మోన్లు తగ్గిపోతాయి. ఈ 2 హార్మోన్లు తగ్గిపోవడంతో గర్భాశయానికి రక్తం సరిపోయే రక్తనాళాలు కానీ అవన్నీ కూడా ఎండిపోతాయి. దెబ్బతో మెన్సెస్ మారిపోతుంది. ఇది మామూలు సైకిల్, మామూలు జరగాల్సిన పద్ధతి. కానీ కొంతమందిలో ఈస్ట్రోజన్ హార్మోను, ప్రొజెస్టెరాన్ హార్మోన్ డిఫిషియన్సీ ఉండి దాని లోపం ఉండి నెలసరి రావడం అంటూ ఉండదు. నెలసరి అంటే ఏం కాదు, ఆ ఎండోమెట్రియం పొర ఊడిపోయే ఎండోమెట్రియం పొరకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు కుదించిపోతాయి, సన్నబడిపోతాయి. ఎండోమెట్రియం ఎండిపోతుంది. ఎండిపోయి షడాఫ్ దాని నుంచి విడిపోయి జారి కింద పడిపోతుంది. అప్పుడు రక్తనాళాల నుంచి రక్తం దీంతో కలిసి వస్తుంది. అంతేగాని ఇంత రక్తం మెన్సెస్ రాలేదు కదా అని చెప్పేసి ఇంత రక్తం ఉండిపోదు. బ్లీడింగ్ అయిపోతుంటే చెడు రక్తంతో వెళ్ళిపోతాం. చెడు రక్తం అసలు ఏముండదు. మెన్సెస్ రక్తం చెడు రక్తం కాదు. ఆ క్షణంలో ఏ రక్తం అయితే శరీరం అంతా తిరుగుతుందో అక్కడ వచ్చే రక్తం అలా బయటకు వస్తుంది. గర్భాశయంలోన పొరలకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ముడిసిపోవడంతో ఎండోమెట్రియం జారిపోతుంది. దాంతో ఈ రక్తం కలిపెట్టి దాన్ని భాష వచ్చి బయట నెట్టుతుంది. అదే రక్తం. అంచేత 2-3 నెలలు బహిష్టులు రాబోతే 2-3 నెలల బహిష్టు రక్తం అంతా కలిసి ఒకసారి రావడం ఉండదు. మామూలు బహిష్టు రక్తం ఎంత ఉంటుందండి? మెన్సెస్ రక్తం 50 ml నుంచి 150 ml లోపు ఉండాలండి. 5 రోజులు కలిపి. కొంతమంది 3 వరకు పూర్తిగా అయిపోతుంది. 3 నుంచి 5 వరకు కలిపి మొత్తం ఉండాల్సింది ఎంత గుర్తుంచుకుని అనవసరం ఎక్కువకూడదు. అయితే రక్తహీనత 50 ml నుంచి 150 ml ఆ రేంజ్లో ఉంటుంది. అంతగా ఎక్కువ కూడా తప్పే, హార్మోన్ డిఫిషియన్సీ. అంచేత ఉండకూడదు. 50 ml మరి చాలా తక్కువ అవుతుందండి సరైన ఆరోగ్యం లెక్కలకి. 50 ml అన్నా కదా, 50 ml అదే 100 ml ఎంతండి? 1/4 గ్లాసు. 1/4 గ్లాసు రక్తం మాత్రమే పోవాలి మెన్సెస్ టైంలో. 400 గ్లాసులో 400 రక్తమే పోవాలి.
కానీ మామూలుగా ఎంత ఉంది గ్లాసులు రక్తం పోగొట్టుకుంటున్నారు ఆడవాళ్ళు వాళ్ళ అజ్ఞానం వల్ల. ఎక్కువ రక్తం పోతుంటే దానికి ఏంటి డిఫెక్టు, ఏ హార్మోన్ డిఫెక్ట్ ఉంది, ఏం చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. అనవసరంగా మాత్రం రక్తం పోతే ఎనీమియా వస్తుంది. అంచేత ఏదో నెల రక్తం అంటే మన హార్మోన్ డిఫెక్ట్ ఉంది, కరెక్ట్ చేయించుకోవాలి. అందుకని 3 నెలల రక్తం చెడు రక్తం అంతా బయటకు వెళ్తే మాట కరెక్ట్ కాదు, అలాగే పోదు అని విషయం బాగా గుర్తుంచుకోండి. మరొక విషయం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.